ఆగండి ఆగండి ఓయ్ వెళ్ళకండి. ఇది నేను చెప్పే మాట వినేసి వెళ్ళండి. ఉరుమొచ్చి మంగళం మీద పడినట్టు మా పిల్ల వచ్చి నా మీద పడింది ఈరోజు. అమ్మ పండక్కి ఎలాగో నాకు ఏ డ్రెస్సులు కొట్టలేదు, నువ్వు కొనేసావు. ఫ్రాక్స్ అందరూ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు, మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్స్. నాకేంటమ్మా ఇలాంటివి నువ్వు బయట కొనుక్కొచ్చేసావు, అవి ఒకసారి కూడా వేసుకుంటాను పంచినట్టే ఉన్నాయి అని అందనమాట. ఆ మాట ఇంక నాకు నువ్వు కొడతావా వస్తావా అంటే ఇంకా అప్పటికప్పుడు నేను కటింగ్ చేసుకొని ఇదైతే ఫ్రాక్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. అదే మీతో షేర్ చేస్తున్నాను. మధ్యలో నుంచి వెళ్ళకండి, లైక్ చేసే వెళ్ళండి మీరు, ఎందుకంటే ఈ ఫ్రాక్ నచ్చింది కాబట్టి మీకు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ కుట్టడానికి నాకు నిన్న ఒక నైట్ టైం కొంచెం ఒక 2 గంటలు అయితే పట్టిందండి. ఫ్రాక్ అయితే కంప్లీట్ చేసేసాను మొత్తానికి. మా పాప కూడా వేసేసుకుంది. ఎలా ఉందో ఒకసారి మీరు లుక్ వేసి చూసి చెప్పండి. ఫ్రాక్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నిజమేనేమో బయట వెయ్యిలు పెట్టుకుంటుంటే మనకేం తెలియట్లేదు. అవి చూసి పైన సోకులకు మాత్రమే బయట షాపుల్లో పనిచేస్తాయి, మనం ఇంట్లో కుట్టుకున్న ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గరే ఉంటాయని నాకైతే బాగా అర్థమైందనమాట. ఈ ఫ్రాక్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీ ఇంట్లో పిల్లలు కూడా ఉంటే ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. మనం కుడితే ఇంకా బాగుంటుంది అనమాట. బాయ్.